కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించనని కవిత చెప్పకనే చెప్పారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో చెప్పాలన్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేని లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కేటీఆర్ ను సవాల్ చేస్తున్నట్టుగానే ఇవాళ కవిత గారి లేఖాస్త్రం ఇవాళ స్పష్టమవుతున్నది. ఇటీవల వరంగల్ సభ ద్వారా కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు పార్టీ పరంగా వారి నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తా ఉన్నారో స్పష్టమైపోయింది. అందుకనే ఇవాళ కవిత గారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అంటేనే అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించని చెప్పకనే చెబుతా ఉన్నాను. మరి కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యాలు ఎవరో కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా చూస్తే ఇవాళ అర్థమవుతుంది అంటే అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే మరి ఈ లేఖాస్త్రం అని చెప్పి మేము భావిస్తాం. ఇద్దరి మధ్యలో కొనసాగినటువంటి లేఖ కవిత గారు కేసీఆర్ మధ్యలో. మరి ఇద్దరిలో ఎవరు లేఖను బహిర్గతం చేశారు? ఇవాళ కవిత ఆమె బయటకు వచ్చి టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తుందా, లేదా ఒక కాంగ్రెస్ ఆమెను అస్త్రంగా మార్చుకుంటుందా?